హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. చాలా టేస్టీగా మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చలికాలం అందరికీ దగ్గు జలుబు ఉంటూనే ఉంటుంది. అటువంటప్పుడు ఏమి తినాలనిపించదు. ఇలా మిరియాల రసం వేసుకుని అన్నం తిన్నారనుకోండి, నోటికి చాలా బాగుంటుంది. దగ్గు జలుబు నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మిరియాలలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మీరు యాడ్ చేసే వాటర్ క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 లీటర్ వాటర్ తోటి రసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 మీడియం సైజ్ టమాటోలను యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసినా పర్వాలేదు, లేకపోతే మీరు చేతితో స్మాష్ చేసుకున్నా పర్వాలేదు. గ్రైండ్ చేసిన పేస్ట్ ని రసం పెట్టుకునే గిన్నెలోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1.5 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు మిరియాలు యాడ్ చేసుకోండి. 1.5 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ధనియాలు జీలకర్ర స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కందిపప్పు, 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి. అసలు వాటర్ యాడ్ చేయకుండా చూపిస్తున్న విధంగా కోర్స్ గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రసం గిన్నెలోకి ఆ పొడి మొత్తం యాడ్ చేసేయండి. 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ పులుపుకు తగ్గట్టుగా మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వేసే చింతపండుకి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేశాక మీ టేస్ట్కి సరిపడా గల్లుప్పు యాడ్ చేసుకోండి. గల్లుప్పు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నార్మల్ ఉప్పు అయినా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాలు మరిగించుకుంటే రసం పర్ఫెక్ట్ గా మరిగిపోతుంది. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్ కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం. ఒక పాన్ తీసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు యాడ్ చేసి తాలింపుని బాగా ఫ్రై చేసుకుని ఇంకా రసంలోకి యాడ్ చేసేసుకోండి. రసంలోకి యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్ లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. రసంలోకి అన్నం కొద్దిగా మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి అలా ట్రై చేయండి. వేడి వేడిగా తింటే భలే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.